హాయ్ అండి. ఎలా ఉన్నారు? చూడండి ఈ ఆలూ బ్రెడ్‌తో చేసిన ఈ గారెలు చూడడానికి ఎంత క్రిస్పీగా ఉన్నాయి కదా! అది ఎంత ఈజీగా కూడా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఆలు ఉడకపెట్టేసుకొని దాన్ని బాగా స్మాష్ చేసుకోవాలండి మెత్తగా. దాంట్లో రుచికి తగ్గట్టుగా ఉప్పు కొంచెం, పసుపు, కారం, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, అల్లం ఉంటే కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. దాంట్లో కొంచెం కార్న్‌ఫ్లోర్, గోధుమ పిండి కొంచెం ఇదంతా బాగా కలుపుకొని ఇప్పుడు మనం వాటర్‌లో కొంచెం బ్రెడ్‌ని కూడా డిప్ చేసి దాన్ని గట్టిగా పిండి దీన్ని కూడా ఆ మిశ్రమంలో కలిపి బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మనకి చూడడానికి ఇలా ముద్దలాగా ఇలా రావాలి. దీంట్లో మనం నచ్చిన షేప్‌లో చేసుకోవచ్చు. నేను లాస్ట్‌లో పొడి మసాలా వేయడం మర్చిపోయాను. అది కూడా వేసేసుకున్నాను. బాగా కలిపేసుకున్నాను. తర్వాత నచ్చిన షేప్‌లో వాటిని వేసి ఆయిల్ బాగా మరిగిన తర్వాత వేసానండి. 2 రకాలుగా కూడా చేసుకోవచ్చు. బ్రెడ్ అనేది పౌడర్ చేసి ఆ పౌడర్‌లో డిప్ చేసి చేసుకున్నా కూడా బాగున్నాయి. లేకున్నా కూడా బాగున్నాయి. 2 రకాలుగాను చేశాను. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. చాలా ఈజీ ప్రాసెస్. తినడానికి టేస్ట్ కూడా చాలా బాగుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారు. పిల్లలైనా ఎవరైనా కూడాను. నాకైతే చాలా నచ్చాయి కూడా. చూడండి ఎంత బాగున్నాయో చూడడానికి. దీంట్లో టమాటీ సాస్ వేసుకొని పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నారు. వాళ్ళకి చాలా బాగా నచ్చాయి. మీకు కూడా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.